సోనాలి జీ క్యా హై ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలు వేస్తున్నాను హై. చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్ దహీపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకుని తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్ సిగ్గా? యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? బాబు ఇక్కడ బడ్డీ కొట్టి ఎక్కడుంది? అది ఏమో మాకు తెలియదు. సంతోషం. తెలియదు. ఏం విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుకోవడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటం లేదు. నేను ఇచ్చేదన్నాదా? నువ్వా? నేనే. మీరు కోరినది నేనిచ్చేదను. ఏమిటి చుట్టా? అవును, ఇది చాలా మేలైనది, ఎంతో ఘాటైనది. అటులనే ఉన్నది. ఇదేంటి బుర్ర తిరుగుతోంది? విజయనగర సామ్రాజ్యంలో చుట్టరికి కూడా ఘాట్ ఎక్కువే. నాదా 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 నా ప్రాణనాదా. ఏమిటిదంతా? ఏమైంది? నిన్న పాణిగ్రహణమైనది, నేడు శోభనమైనది. వివాహ భోజనంబు అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు బళ. మధు, మగ వెధవలు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. నువ్వు. అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో, శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను తినేస్తాను. చంపేస్తాను పద. అత్తయ్య ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆగేసుకుని కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? తమాషా ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగైంది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేంటి చెప్తాను, ఏసేంటి చెప్తా. నారాయణ తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం.
నోరు పుసుకు తినేద్దాం. అలాగే రాబోయే సందమామ మా కడుప బాధయ్యనుమా మడతలో కెడతా నోరు మీద ఆకలిరా. ఇప్పుడు ఆకలంటారంటే నేను మడతలో కెడతా, మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగుడేసి పడుకుంటే అదే తగ్గిపోద్ది. మమ్మల్ని చూడండి, నన్ను చూడండి అసలు. అయ్యో, తీహారీ జైలన్నా కాస్త తీరిగ్గా వేస్తారేమో గాని వీళ్ళు మాత్రం టైం అంటే టైమే. ఏం చేస్తాం, ఇవాళకి మన పరిస్థితి ఇంతే. అమ్మో, కొట్టింది నేనేమలే. సబ్బా, దంపతులు వల్లకాట్లో పాట పాడుకోవడం ఏమిటే బాగోదు. జయా జయా, గుడ్డు తండ్రి గాండ్రుస్తున్నాడే. చంద్రుడు అస్తమించే టైం అయిపోయింది. వెంటనే లేచి ఇంటి ముందు చివరియాతన వేవే. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఇప్పుడేగా పడుకుంది. గుడ్డు తండ్రి గాండ్రుస్తున్నాడంటే తెల్లవారినట్టే లెక్క. లే ఉందాక. దరువెయ్యర దరువెయ్యర అయ్యయ్యర దెబ్బ, దరువెయ్యర అయ్యయ్యర అదరువెయ్యర దెబ్బ, దరువెయ్యర దెబ్బ. ఓలు తాగడం కోసం పట్నం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? కాదే, బట్టలు తూతున్నానా? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాలుతో ఉతుకుతున్నావు? చేతకానోళ్ళు చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే, బట్టలు. నీ వాళ్ళకు సుత్తట కుంట్లకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో, నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నావంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి కదే అహల్య. మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి, మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ, మన ఊరు మున్సబు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో, రెడ్డపై కూడానా? నీకెవరికాని ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆడి బట్టల కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. చాలే సంబడం, ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది. అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటది. ఇదిగో, మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలేదు తెలుసా? పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది.